శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి నా చిన్ని గార్డెన్ను చూపిస్తూ నేను ఒక మొక్క పెట్టాను. అది ఏం మొక్క మీరు చెప్పాలి. నాకైతే తెలియటం లేదండి. నేను చాలా ఇష్టపడి కొనుక్కున్నాను. చూసారు కదా, నా మొక్కల సామ్రాజ్యం ఇంత బాగుంటుంది. ఇది రెంటకైనా కానీ ఈ మాత్రం ప్లేస్ ఉందని ఇలా పెట్టుకున్నాను అన్నమాట. చక్కగా తాళపాకు చూడండి ఎంత బాగుందో. కానీ దేనికి అదే పెట్టుకున్నానండి. ఇది లెమన్ గడ్డి, ఇది అన్నపూర్ణ మొక్క, ఇది క్వార్టర్స్ తెలుస్తుంది కదా, ఇది కూడా క్వార్టర్స్. ఇది మరి ఇదండి, చెబుతాను దీని పేరు. ఇదిగో ఇదేంటి, వైజయంతి మాల. చక్కగా ఇలా పెట్టుకుంటానండి. ఏ మొక్క అయినా విశేషమైంది ఇలా పెట్టేసుకోవడం అలవాటు అయిపోయింది. బాగా ఇష్టం కదా మొక్కలంటే, అందుకు. ఇది చామదుంపలు చక్కగా ఉన్నాయి కదా, అందరూ మొక్కలు పెడుతున్నారు, చామదుంప ఆకులతో అవి చేస్తున్నారు కదా అని 4 దుంపలు తెచ్చి 4 పక్కల పెట్టానండి. అయ్యో, అర్థమైపోతుంది కదా ఎంత స్ట్రాంగ్గా ఎలా వచ్చేసినాయో, ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చేసినాయో. అంటే పోషకాలు అలాంటివి, మట్టి కూడా అలాంటిది అన్నమాట. చక్కగా చూసారు కదా. ఇదేమో బొడ్డు మల్లి, మామూలు మల్లి, 2 మొక్కలు ఉంటాయండి ఇందులో. అయితే ఇలాంటి మొక్కలకి ఎండ అనేది తప్పనిసరిగా బాగా ఘనంగా ఉండాలి. ఎండ బాగుంటేనే మనకి ఈ మల్లెంట అనేది బాగా అభివృద్ధి అవుతుందన్నమాట. ఇదేంటంటే మందాకిని మొక్క. ఇది మొగ్గలేస్తూ పువ్వులు పూస్తూ ఉంటుందండి. మంచి స్మెల్ వచ్చేస్తుంది. పువ్వులు అయితే చిన్ని చిన్నవే కానీ కొయ్యటానికి అది అవ్వదు, కానీ మంచి స్మెల్ వచ్చేస్తుందండి. చూసారా, రుద్రాక్ష మొక్క ఎంత బాగా సిగురు వచ్చేసిందో. ఆ పక్కది ఇలాచి. ఇవి 2 చక్కగా పక్క సర్దాలండి. సర్దుదానం. ఇది చూసారు కదా, షాంపూ మొక్క. మరి హైదరాబాద్ వెళ్ళినప్పుడు చిన్నపాపింటి కాడి నుంచి తెచ్చాను. అదిగో చూడండి, అప్పుడే ఎదిగిపోయి 4 రెమ్మలుగా వచ్చి చిన్నదండి. ఇంత కొమ్మ తెచ్చాను. అదిగో చూసారా, షాంపూ వచ్చేస్తున్నాయి. అంటే నిజంగా షాంపూ కాదండి, అది ఇలా పిండితే వాటర్ వస్తుంది, జిగురుగా ఉంటుంది, షాంపూలాగా అనిపిస్తుంది అనమాట. అంతే తప్ప స్మెల్లో ఉండదు. అదేమి రాసేసుకుంటే షాంపూలాగా అయిపోదండి. చెప్పడం చాలామంది షాంపూ వేనండి అది ఇదని చెబుతున్నారు, కానీ మరి నేను మా పాపింటి కాడ ఆ పిండి చూపించాను, వీడియోలు కూడా పెట్టాను. చాలా రకాలు ఉంటాయండి. గార్డెన్ అయితే చిన్నదే, కానీ వెరైటీలు అయితే ఎక్కువే. మరి చక్కగా ఉసిరి మొక్క అలాగా చక్కగా ఎండాకాలం ఎండిపోయి పొల్లు ఇరిగిపోతుందండి. అంటే దాని ఒక రెమ్మలు ఎండిపోతాయి. అవి తీసేస్తే అలా మళ్ళీ చిగురు వచ్చేస్తుంది అనమాట. చూసారు ఎలా వచ్చేసిందో. ఇది రణపల, ఇది క్వార్టర్స్. చూసారు కదా, ఇదిగో ఇది కూడా క్వార్టర్సే. ఇది ఎర్ర చిలక తోటకూర అంటారు, ఎర్ర తోటకూర అంట. మా వర ఇంటికాని తెచ్చి వేసాను, విత్తనాలకు వచ్చిందండి చక్కగా. ఇది కూడా ఎక్కడి నుంచో చిన్న రెమ్మ తెచ్చి పెట్టానండి. చిన్నదే రెమ్మ. అయితే పాలుకారే మొక్కలు ఏదైనా చిన్న కొమ్మ పెడితే బ్రతికిపోతుందంట, మా కోడలు చెప్పింది. అయితే షాంపూ మొక్క చూసారు కదా, ఇదైతే గొప్ప క్వార్టర్స్ అండి. ఎక్కడ చూడటం జరగలేదు ఇంతవరకు. ఎవరో ఎక్కడి నుంచో తెచ్చి ఇచ్చారు, కానీ దాన్ని కాపాడుకోవటమే నాకు ఇది అవటం లేదు. కానీ పూసిందంటే పువ్వులు ఒకే వెన్ను వస్తుంది. ఆ వెన్ను ఒక 6 నెలలో 7 నెలలో పువ్వులు అలా ఒక పువ్వు 2 పువ్వులు పూస్తూ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి. మరి అసలైన సిసలైన మొక్క గురించి చెప్పనా? ఇదిగోనండి, ఈ మొక్క ఏంటి, ఈ మొక్క నేను నల్లపుష్పని కొనటం జరిగింది. ఆన్లైన్లోనే పెట్టామండి. రావడం చేపుగానే వచ్చింది. చిన్న ఆకులతో ఇంతే మొక్క వచ్చింది. 2 ఆకులతో వచ్చింది. మరి ఇలా కుండీలో పెట్టేటప్పటికి చక్కగా ఇలాగా ఉంది. కానీ ఇది చూసిన వారు అరటి మొక్కలు పెంచేస్తున్నారు ఆ గార్డెన్లో అని అడుగుతున్నారండి. ఇది అరటి మొక్కలాగా ఉంది. మరి నల్లపుష్ప ఇలా ఉంటుందా? అయితే అరటి మొక్కకి ఇలా మచ్చలు ఉంటాయా ఆకుల మీద? ఇదిగో చూడండి, ఆకు కూడా చూసారు ఎలా వచ్చిందా, అరటాకుల్లాగే ఉన్నాయి. కానీ ఇది నల్ల పసుపు కాదేమో అని అనుకుంటున్నానండి. మరి అవునో కాదో మరి పెంచేవాళ్ళు ఉంటారు కదా, తెలిస్తే చెబుతారా మరి. అంటే నల్ల పసుపు మంచిది అన్నారో అని కొని పెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అయితే మా కోడలమ్మ పెట్టింది, ఆన్లైన్లో వచ్చింది. అబ్బా వచ్చేసింది అనుకుంటే, ఇదేమో చిన్న ఆకులతో వచ్చిందా, పెద్ద పెద్ద ఆకులు వేసేస్తుంది. ఇలా మచ్చలు ఉంటున్నాయి. మరి అరటి మొక్కలు కూడా ఇలా ఉంటాయా? ఇది నల్ల పసుపా కాదా? మీకు ఎవరికైనా తెలిస్తే చెబుతారని ఈ వీడియో చేయడం జరుగుతుందండి. వైజయంతి మాల ఇంతకుముందు చెప్పానండి. కొని 2 నెలలకే జానడ మొక్క కొనుక్కోవడం జరిగింది. 2 జానలర ఎంతో పెరిగేటప్పుడు పూసలు వేసేసిందండి. ఇది అసలైన మొక్క. దాని తర్వాత వచ్చిన మొక్క ఇది. ఇప్పుడు చూడండి ఎన్ని మొక్కలు వచ్చేస్తున్నాయో. చక్కగా చాలా మొక్కలు వచ్చినాయి కదా. ఇవన్నీ విడదీసుకుని మనం పెట్టుకుంటే వేరే వేరే మొక్కలు వచ్చేస్తాయి. కానీ ఎవరికైనా ఇవ్వటం అలవాటు అండి నాకు. ఎందుకంటే మన దగ్గర లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి మొక్క తెచ్చుకోవచ్చు కదా, అందరి ఇంట్లోనే ఉన్నట్టు ఉంటుంది అని. చక్కగా చూస్తారు కదా. అలాగే బ్రహ్మకమలం ఎక్కడ ఊడిపోయినా అలా పెట్టేస్తుంటే అలా వచ్చేస్తూ ఉంటుందండి.
కానీ ఏ మొక్కకైనా కొంత ఎండ అనేది ఉండాలి. ఎంత మనం ఇండోర్ ప్లాంట్లు అయినప్పటికీ కూడా ఎండలో అప్పుడప్పుడు పెడుతూ ఉండాలి, వర్షం నీటిలో కూడా పెడుతూ ఉండాలి. అప్పుడే ఆ మొక్కలు అభివృద్ధి అయ్యి పిల్లల్ని పెట్టి ఆ మొక్క పెద్ద మొక్క ముదర మొక్క అయిపోయినా చిన్న మొక్కలు బయలుదేరుతూ ఉంటాయి అన్నమాట. ఇలా చూస్తుంటే ఏదో పెద్ద గార్డెన్లాగా అనిపిస్తుంది కదా, కాకపోతే వెరైటీ మొక్కలు ఎక్కువ ఉంటాయండి. చూస్తారు కదా, ఇదేనండి ఈ శాంతం పాకులు పెట్టాను, కానీ ఏదో తామరాకుల్లా పెద్ద పెద్ద ఆకులు వచ్చేస్తున్నాయి. వీటితో ఏదో చేసేద్దాం అనుకున్నాను, ఇప్పుడు ఏమీ చేయలేదు. ఇది గులాబీ మొక్క అనుకోండి, ఎన్నో మొక్కల పార్టీ ఇది ఒకటే ఉంది. ఇదిగో బ్రహ్మకమలం ఇందులో ఉండి కొంచెం ఎండ తగిలి కొంచెం అభివృద్ధి అవుతుందండి. కొన్ని మొక్కలకి ఎండ ఉండే తీరాలండి, అప్పుడే మొక్కలు అవి అభివృద్ధి అవుతాయి అన్నమాట. ఇదేంటంటారు కదా దీన్ని, అంజీరా కాదండి, ఇది మలబేరి మొక్క ఇరిసేసాను మొత్తం. ఎప్పుడు వచ్చేసిందో చిగురు, మన చూస్తే చిగురు వచ్చేసింది. ఇప్పుడు చిన్న చిన్న కాయలు కూడా వచ్చేసినాయి చూసారా చక్కగా. ఇది ముద్ద నందివర్ధనం చక్కగా మా అవసరం గారికి మొక్క ఉందండి. అది డబ్బా ఇరిగిపోయి ఉంటే తెచ్చా కొమ్మ పెట్టాను అన్నమాట. ఇదన్నమాట. ఇది నుంచిలాగా వచ్చేసినాయి. అంటే ఇలా అంటిపెట్టిన మొక్కలు పెద్ద మొక్కలు అవ్వకుండానే చిన్న మొక్క మీదే పువ్వులు పూసేస్తాయి. ఇది చూసారు కదా, అన్నపూర్ణ మొక్క అంటారు, బాస్మతి మొక్క అంటారు. ఇవి అయితే నాకు చాలా ఉన్నాయండి, 5 మొక్కల వరకు పెట్టుకున్నాను. ఇది స్వీట్ నిమ్మ, ఇదండి కదంబం, మిడి కదంబం. ఈ కదంబాన్ని మన పువ్వులు ఇడిసిందండి 2 వీడియో తీసి పెట్టాను. చక్కగా ఇలా పెట్టేస్తూ ఉంటాను మా ఆసుపత్రి. అలాగే మరవం, ఇదేమో అంటే ఇలా పెట్టకపోతే కొంతమంది తీసుకెళ్ళిపోతున్నారండి, అందుకు. ఇదేమో మహాబెల్వం, ఇది మామూలుగా బెల్వం. ఇది చూసారు కదా, ఇదిగోనండి చక్కగా. ఇదైతే చక్కగా షుగర్ ప్లాంట్ అండి, చాలా మంచిది. షుగర్ ఎక్కువగా ఉంటే 2 ఆకులు తినేటప్పుడు చక్కగా నార్మల్ అవుతుంది అన్నమాట. ఇదైతే లవంగం, మరి ఇప్పుడు వచ్చి కూడా మనకు లవంగాలు ఇది పూత పుయ్యలేదు, కొని అయితే 3 సంవత్సరాలు అవుతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇలా పెద్ద ముదర మొక్కగా ఉన్నది తెచ్చానండి, పక్కన పెట్టేసాడు మొక్కలు, కిందకి వెళ్ళిపోయిన ఏర్లు నేలలోకి కవర్లో పెట్టించుతాడు కదా, అవి తెచ్చి పెట్టానండి. ఎదిగింది, బాగా చిగురుతూ ఉంటుంది, కొమ్మలు ఇరిచేస్తూ ఉంటాను. ఇప్పుడు వచ్చి ఇంకా పుయ్యలేదండి లవంగాలు, ఈసులిల్లి, అలాగే రకరకాలు. ఇది కూడా మంచి క్వార్టర్స్ సరే కదా, ఇలా పెడుతూ ఉంటానండి. ఇది రాయి చెట్టు మొక్క, ఇది ఒక రకం మనీ ప్లాంట్, ఇది ఒక రకం మనీ ప్లాంట్, ఇది ఒక రకం మనీ ప్లాంట్. చూసారు కదా, అలా మొక్కలు ఇలా పెట్టేస్తూ ఉంటానండి. చూసారా, చూస్తుంటే చాలా బాగుంది అనిపిస్తుందా, కానీ ఈ మొక్కల్లో వెరైటీలు ఎక్కువ ఉంటాయండి. చూసారు కదా, నచ్చింది కదా, ఇంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఉండండి, పసుపు మొక్క గురించి మరి చూపించాను కదా, అది కాదా అవునా మీరు కామెంట్ పెట్టరు, చూస్తే మరి అలా ఉంటుందా నాకైతే తెలియదండి. నేరుగా చూడలేదు నేను, ఇలాగా వీడియోల్లో చూడటమే జరిగింది. కానీ మరి ఆకు మధ్యలో గీత ఉంటుంది కదా, ఇలాగా ఆకు మధ్యలో ఇలాగా ఈ కలర్లో గీతలు ఉంటాయి, బ్రౌన్ కలర్లో గీతల్లాగా ఉంటుంది. అలా మనం ఫోటోలు చూడటమే చూసాను, అదే వీడియోలు చూడటం. మరి డైరెక్ట్గా మొక్క పెట్టుకున్న వాళ్ళకి చూడలేదు. ఆకు అంటే అరిటాకులాగే వచ్చింది, అరిటాకు మొక్కని చూపిస్తుంది అనేసి అన్నారండి. అరిటాకు మొక్కనే అంటున్నారు, అదే అరిసి చెట్టు అంటున్నారు. కాదా అవునో చెబుతారని. చూసారా, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.